సెకండ్ బిఎస్సి సెమిస్టర్ 4 ఫిజిక్స్ థెర్మోడైనమిక్స్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్. ఇందులో మనం యూనిట్ 1ని ఈరోజు మొదలు పెట్టుకుందాం. క్లాస్ 1 యూనిట్ 1 మనకు ఉన్న సిలబస్లో యూనిట్ 1 ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మనకి ఉన్నటువంటి యూనిట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈరోజు క్లాస్ 1 ఏంటంటే ఇంట్రడక్షన్. ఈరోజు ఇంట్రడక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. క్లాస్ 1 ఇంట్రడక్షన్. అసలు మనకి ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అన్న దాన్ని మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే మాక్స్వెల్. మాక్స్వెల్ అన్న సైంటిస్ట్ మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఓన్లీ మాక్స్వెల్ ఒక్కళ్ళే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంటే కాదు. మాక్స్వెల్తో పాటుగా బోల్జ్మన్ అన్న సైంటిస్ట్ కూడా మనకి డిఫరెంట్ వెలాసిటీస్కి సంబంధించి ఈక్వేషన్ని డిరైవ్ చేయడం జరిగింది. మరి అసలు మాక్స్వెల్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎటువంటి అజంప్షన్స్ తీసుకున్నాడు ఆయన అన్న దాని గురించి ఈరోజు డిస్కషన్. ఆ అజంప్షన్స్ ఏంటి, అలాగే మనకి ఒక సిలిండర్ తీసుకున్నప్పుడు ఆ సిలిండర్లో మనకి గ్యాస్తో కనుక ఫిల్ చేసి ఉంటే కనుక ఆ గ్యాస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అది ఈరోజు మన టాపిక్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ముందుగా నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక సిలిండర్ని లేదా ఒక బాక్స్ వెజిల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ కంటైన్స్ గ్యాస్తో నింపబడినటువంటి ఒక సిలిండర్ని నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ సిలిండర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ గ్యాస్ అంతా కూడా ఎలా ఉంటుందిరా, మొత్తం అంతా కూడా మాలిక్యూల్స్తో నిండిపోయి ఉంటుంది. అలా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా ఇదంతా కూడా ఇలా మాలిక్యూల్స్తో నిండిపోయి ఉంటుంది. ఇదేంటంటే మాలిక్యూల్ ఇలా. మరి ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఇన్సైడ్ ది సిలిండర్ చూసుకున్నప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తాయి, ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఎప్పుడూ కూడా ర్యాండమ్ వెలాసిటీస్తో మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్నీ ఎలా ఉంటాయేమో ర్యాండమ్ వెలాసిటీస్తో మూవ్ అవుతూ ఉంటాయి. మరి ఈ ర్యాండమ్ వెలాసిటీస్తో మూవ్ అవ్వడం అంటే ఏంటి, ఇక్కడ మనం మాలిక్యూల్స్ చూసినప్పుడు సిలిండర్లో వాటికి 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మాలిక్యూల్స్ ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో కానీ జెడ్ డైరెక్షన్లో కానీ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవి డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అని అంటున్నాం కదా. మనం మాక్స్వెల్ తీసుకున్న అజంప్షన్స్లో ఒక అజంప్షన్ ఏంటంటే మాలిక్యూల్స్ అన్ని ఏ మాలిక్యూల్ అయినా సరే దాని వెలాసిటీ v1 v2 v3 ఏదైనా అవునండి, ఆ వెలాసిటీతో అది మూవ్ అవుతున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఒక లీనియర్ పాత్నే ఫాలో అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ పాత్ అనమాట. అంటే సపోజ్ ఈ మాలిక్యూల్ మూవ్ అవుతుంది అనుకుంటే ఇలా స్ట్రైట్గానే మూవ్ అవుతుంది తప్పితే డిఫరెంట్ డైరెక్షన్ మధ్యలో దాని యొక్క పాత్ అనేది చేంజ్ చేసుకోదు. అది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఒక లీనియర్ పాత్ను మాత్రమే ఫాలో అవుతుంది. ఓకే, మరి ఈ లీనియర్ పాత్ను ఫాలో అవుతుందని అంటున్నాం. మరి అలా అన్నప్పుడు ప్రతి దానికి కూడా ఏముంటుందిరా, ప్రతి పార్టికల్ ఇక్కడ ప్రతి మాలిక్యూల్ కూడా డిఫరెంట్ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మరి ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ సపోజ్ దీని వెలాసిటీ v1 అనుకోండి, దీని వెలాసిటీ v2 అనుకోండి, అలాగే దీని వెలాసిటీ v3 అనుకోండి. ఇలా ప్రతి మాలిక్యూల్కి కూడా ఒక్కొక్క రకమైన వెలాసిటీస్ అనేవి ఉన్నాయి. మరి v1 v2 v3 అనే వాటి వెలాసిటీస్. మరి మనం ఇంతకుముందు ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానంటే నేను మూవ్ అవుతుంటే కనుక నా వెలాసిటీ v అని అన్నాను అనుకోరా, నా కైనెటిక్ ఎనర్జీ చెప్పాలనుకుంటే 12mv², అంటే నా మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ కింద నువ్వు అక్కడ రాయొచ్చు. మరి ఈ సిచ్యువేషన్లో ఒక్కొక్క దాని ఒక్కొక్క వెలాసిటీ ఉన్నప్పుడు కంప్లీట్ సిస్టమ్కి నువ్వు వెలాసిటీ చెప్పాలనంటే డైరెక్ట్ ఏదో v1 వెలాసిటీ v2 వెలాసిటీ v3 వెలాసిటీ చెప్పలేం కదా. అంటే మనం ఏం చేయాలి, వీటన్నిటికీ కలిపి ఒక కంబైన్డ్ వెలాసిటీని చెప్పాలి. ఆ కంబైన్డ్ వెలాసిటీని ఏమంటారంటే RMS వెలాసిటీ అంటారు. ఆ కంబైన్డ్ వెలాసిటీని ఏమంటామమ్మా, RMS వెలాసిటీ. మరి RMS వెలాసిటీ అంటే ఏంటి, అసలు RMS అంటే ఏంటి, రూట్ స్క్వేర్ మీన్ వాల్యూ. మరి రూట్ స్క్వేర్ మీన్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ప్రతి మాలిక్యూల్కి కూడా డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయని. సపోజ్ ఒక మాలిక్యూల్ వెలాసిటీ v1 అనుకోరా, దాన్ని స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ v2 స్క్వేర్ ప్లస్ v3 స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్.
ప్లస్ విఎన్ స్క్వేర్ అనుకున్నారనుకోరా. అంటే ఇందులో మనకి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్న ఎన్ ఉన్నాయి అని అనుకుంటే చూసారు ఇక్కడ మీరు ప్రతి వెలాసిటీని కూడా నేను ఏం చేశాను, స్క్వేర్ చేశాను బై దీని మీన్ వాల్యూ కట్టాలి, దాని మీన్ వాల్యూ బై ఎన్. ఈ వెలాసిటీకి మళ్ళీ ఏం చేయాలమ్మా, రూట్ వేయాలి. ఈ వెలాసిటీని ఏమంటారంటే రూట్ స్క్వేర్ మీన్ వాల్యూ. అంటే ఇప్పుడు ఈ వెలాసిటీని ఏమంటామంటే కనుక ఆర్ఎంఎస్ వెలాసిటీ అని అంటాం. ఆ వెలాసిటీని ఆర్ఎంఎస్ వెలాసిటీ. మీరు ఇక్కడ గమనించారా, వెలాసిటీ ఇస్ మీన్ వాల్యూ అండ్ రూట్ ఇట్ కాల్డ్ యాజ్ పిఆర్ఎంఎస్. అంటే మీరు ఒక సిస్టమ్ తీసుకున్నప్పుడు ఆ సిస్టంలో డిఫరెంట్ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాయి అని అనుకుంటే వాటి వెలాసిటీని కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, బిఆర్ఎంఎస్లో మాత్రమే చెప్పాలి. బిఆర్ఎంఎస్ అంటే ఏంటి, రూట్ స్క్వేర్ మీన్ వాల్యూ. ఒకసారి ఇది నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరి వీటిలో ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ పాస్టులేట్స్ అని అంటాం. మనకి మాక్స్వెల్ చెప్పినటువంటి ఒక పాస్టులేట్ ఏంటంటే ఆల్ ది పార్టికల్స్ ఆర్ ఎలాస్టిక్ అండ్ రిజిడ్ అంటారు. ఆ పార్టికల్స్ అన్నీ కూడా రిజిడ్ పార్టికల్స్, అలాగే అవన్నీ కూడా ఎలాస్టిక్ అలాగే ఎలాస్టిక్ అండ్ ఐడెంటికల్ అని అంటాం. ఐడెంటికల్ అని అంటే మనకి ప్రతి మాలిక్యూలు కూడా ఒకే విధంగా ఉంటుంది తప్పితే ఒక్కొక్క మాలిక్యూలు ఒక్కో రకంగా అయితే ఉండదు. అందుకని దీన్ని ఏమంటే పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, రిజిడ్ అండ్ ఐడెంటికల్. అది ఫస్ట్ పాస్టులేట్. మనకి పాస్టులేట్స్ గురించి చెప్తే ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, పాస్టులేట్స్లో ఫస్ట్ పాయింట్ ఐడెంటికల్, perfectly elastic and rigid. మరి పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటున్నాం కదా, అంటే పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే ఇక్కడ మాలిక్యూల్స్ మధ్య జరిగేటటువంటి కొలిజన్స్. అంటే ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఉంది, ఈ మాలిక్యూల్ ఒక స్ట్రైట్ లైన్ పాత్ర ఫాలో అవుతుంది. ఫాలో అవుతున్నప్పుడు అక్కడ రెండు రకాల కొలిజన్స్ జరుగుతాయి. ఒకటి ఈ పార్టికల్ వెళ్తున్నటువంటి పాత్రలో ఏదైతే మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ మాలిక్యూల్స్తో కొల్లైడ్ అవడం అన్నది జరుగుతుంది. అలాగే రెండో కొలిజన్ ఎక్కడ జరుగుతుంది, ఈ పార్టికల్ వాల్తో ఇంటరాక్ట్ అవడం వల్ల అక్కడ కొలిజన్ జరుగుతుంది. మరి ఈ పార్టికల్ వచ్చి ఇక్కడ ఎప్పుడైతే ఈ వాల్తో కొలిజన్ జరిగిందో అది మళ్ళీ సేమ్ అదే రిఫ్లెక్ట్ అయిపోయి ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎనర్జీ అన్నది కూడా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అలాగే మనకి మరి ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని మనం నెగ్లిజిబుల్గా తీసుకోవాలని చెప్పేసి మాక్స్వెల్ చెప్పడం జరిగింది. మరి ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఈ విధంగా చెప్పొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఐడెంటికల్ అంటే ప్రతి పార్టికల్ కూడా ఐడెంటికల్గానే ఉంటుంది. అలాగే పెర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోరా, ఆ స్ప్రింగ్ని ఒకసారి లాగి వదిలేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అలా రావడానికి మనం ఎలాస్టిక్ అని అంటాం. అలాగే ఇక్కడ పార్టికల్స్ అన్నీ కూడా ఎప్పుడైనా వాల్ని టచ్ చేసినా సరే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేస్తుంది, కానీ దాని ఎనర్జీని అది కోల్పోదు. అలాగే ఇక్కడ పార్టికల్స్ అన్నీ కూడా ఏ డైరెక్షన్లో మూవ్ అయినా సరే వాటి వెలాసిటీస్ చూసుకుంటే కనుక random motion. అలాగే మనం ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీస్ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం. ఇంటర్మాలిక్యులర్ ఎనర్జీస్ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం, మిగిలిన ఎనర్జీస్ అన్నింటిని కూడా కౌంట్ చేస్తాం. మరి దీని కైనెటిక్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే అలా కైనెటిక్ ఎనర్జీ కట్టాలంటే మనకి కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. వాటి గురించి ఒకసారి చూద్దాం.
మనకి ఒక అంటే మనం చెప్పుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక మాలిక్యూల్ బేస్ చేసుకుని మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. చివరిలో దాన్ని మనం ఎంతోగా మల్టిప్లై చేస్తాం. ఎన్ అంటే కనుక అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని తెలియజేస్తుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని తెలియజేస్తుంది. అంటే ఒక పార్టికల్కి మనం ఒక మాలిక్యూల్కి మనం కట్టి చివరిలో ఎంతో కనుక మల్టిప్లై చేసినట్లయితే అది టోటల్ సిస్టమ్కి చెప్పినట్టు అవుతుంది అనమాట. అంటే ఈ మాలిక్యూల్ యొక్క మాస్ స్మాల్ ఎమ్ అని అనుకుంటే ఇది v వెలాసిటీతో మూవ్ అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు ఈ m అన్నది v వెలాసిటీతో మూవ్ అయ్యి ఇక్కడ బాల్ని టచ్ చేసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇక్కడ దీని మొమెంటం గురించి మనం మాట్లాడినప్పుడు mv మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇది మూవ్ అవుతున్నప్పుడు దాని మొమెంటం వచ్చేసి -mv. మరి అసలు నెట్ మొమెంటం ఎంత? నెట్ మొమెంటం ఎంత అంటే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? mv మైనస్ mvగా రాయొచ్చు. అంటే అది ఏమవుతుంది? 2mv. అంటే అసలు మొమెంటం అక్కడ ఎంత ఉంటుంది అని అంటే 2mv ఉంటుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ స్మాల్ వి రాస్తున్నాం. ఎక్కడైనా సరే స్మాల్ వి అంటే ఎప్పుడు కూడా వెలాసిటీ, స్మాల్ వి అంటే వెలాసిటీ, క్యాపిటల్ వి అంటే వాల్యూమ్. రెండింటి మధ్య డిఫరెన్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఓకే, మొత్తం మీద మనకి ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఏం అర్థమైంది? నెట్ మొమెంటం గనక మనం చూస్తే అక్కడ ఏం చెప్పొచ్చమ్మా? 2mv అని చెప్పొచ్చు. మొమెంటం ఎంత? 2mv. మరి అలాగే ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం ప్రాపర్టీస్ అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు గుర్తుండాలి. నెక్స్ట్, మాలిక్యూల్ అన్నది ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యి ఇలా వెళ్తుందని చెప్తున్నాం. సపోజ్ ఈ బాక్స్ లెంత్ ఎల్ కనుక అనుకుంటే, ఆ బాక్స్ లెంత్ ఎల్ అని అనుకుంటే ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జర్నీలో మళ్ళీ ప్లేస్కి రావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలి. అలా వస్తే కనుక అది టోటల్ ట్రావెల్ చేసినట్టు చెప్తాం. మరి ఈ పార్టికల్ యొక్క వెలాసిటీ v అని అనుకుంటే అప్పుడు మనం ఏం చెప్తామమ్మా? ఎంత డిస్టెన్స్ అది కవర్ చేసింది అని అంటే డిస్టెన్స్ని ఎప్పుడు కూడా మనం ఏం చెప్పాలి? 2l అని చెప్పాలి. ఒకటి వెళ్ళడానికి, రెండోది రిటర్న్ జర్నీలో రావడానికి. అలాగే ఆ డిస్టెన్స్ ఏం చెప్పాలి? 2l అని చెప్పాలి. అలాగే దాని వెలాసిటీ v అని తెలుసు కాబట్టి నువ్వు టైం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా డిస్టెన్స్ బై టైం 2l/v. మనం ఎప్పుడు కూడా దీన్ని ఎలా చెప్తామో 2l/vతో చెప్తాం. అంటే దీని నుంచి మనకు ఇంకొక ఈక్వేషన్ వచ్చింది, టైం t = 2l/v. నెక్స్ట్, మరి ఎప్పుడైతే టైం వాల్యూ 2l/v వచ్చింది, మొమెంటం వాల్యూ 2mv వచ్చింది, మరి మనకి యావరేజ్ ఫోర్స్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ ఫోర్స్ కనుక క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చెప్తామంటే చేంజ్ ఆఫ్ మొమెంటం బై టైం టేకెన్. మనం ఫోర్స్ కట్టాలంటే ఏం చేస్తామమ్మా? చేంజ్ ఆఫ్ మొమెంటం బై టైం టేకెన్ అని చెప్తాం. ఆల్రెడీ మొమెంటంలో వచ్చిన చేంజ్ ఎంత అన్నది నీకు తెలుసు, ఎంతమ్మా? 2mv. అలాగే టైం టేకెన్ ఎంత? 2l/v. ఆ రెండు వాల్యూస్ని ఇక్కడ పుట్ చేస్తే టూ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఈక్వల్ టు mv²/l. అంటే యావరేజ్ ఫోర్స్ ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చమ్మా? mv²/l అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే మొత్తం మీద యావరేజ్ ఫోర్స్ అంటే mv²/l. ఈ ఈక్వేషన్ కూడా ఇక్కడ రాసుకుందాం మనం. అంటే ఇదంతా ఎందుకు డెరైవ్ చేస్తున్నాం అంటే మనం కైనెటిక్ ఎనర్జీ వాల్యూని ప్రూవ్ చేయడం కోసం. అసలు ఆ మాలిక్యులర్ డిఫరెంట్ వెలాసిటీస్తో ఉండడం వల్ల మనం కైనెటిక్ ఎనర్జీ వాల్యూని ½ mv² అని రాయలేం.
దాంట్లో చేంజ్ ఇవ్వాలి. ఆ చేంజ్ ఎలాగిస్తా ఉన్నది చూద్దాం. మొత్తం మీద మనకి అలాగే యావరేజ్ ప్రెజర్, మనం కనుక యావరేజ్ ప్రెజర్ కనుక కట్టాలని అనుకుంటే ప్రెజర్కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. మరి ఫోర్స్ ఎంత? ఎంబీ స్క్వేర్ బై ఎల్. ఎంబీ స్క్వేర్ బై ఎల్. అలాగే దాంతోపాటు మనకు కావాల్సింది ఏరియా. మరి ఏరియా అంటే కనుక విడ్త్ ఇంటూ హైట్. ఏరియా అంటే ఫార్ములా గుర్తుంచుకున్నామా, విడ్త్ ఇంటూ హైట్. నేను విడ్త్ని డబ్ల్యూ అనుకుంటున్నా, హైట్ని హెచ్ అనుకుంటున్నా. మనం ఇంతకుముందు బాక్స్ తీసుకున్నాం కదా, ఆ బాక్స్ విడ్త్ వచ్చేసి డబ్ల్యూ, అలాగే హైట్ వచ్చేసి హెచ్. అప్పుడు ఫార్ములా పి ఈక్వల్ టు ఏమవుద్ది? ఎంబీ స్క్వేర్ బై ఎల్ డబ్ల్యూ హెచ్. ఎంబీ స్క్వేర్ బై ఎల్ డబ్ల్యూ హెచ్. మరి ఇక్కడ ఎల్ఏడబ్ల్యూహెచ్ కనబడుతుంది కదా మీకు, అంటే ఎల్డబ్ల్యూహెచ్ అన్నది ఏం డినోట్ చేస్తుంది? వాల్యూమ్ని డినోట్ చేస్తుంది. వాల్యూమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ డబ్ల్యూ ఇంటూ హెచ్. కాబట్టి దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? క్యాపిటల్ విని రాయొచ్చు. జాగ్రత్తగా గమనించండి, పైన ఉన్నదరే స్మాల్ వి, ఇది వెలాసిటీ. ఇది ఓకే, ఇది క్యాపిటల్ వి, ఇది వాల్యూమ్ని డినోట్ చేస్తుంది. అంటే దీని నుంచి మీకు ఒక విషయం అర్థమైందా? మొమెంటం పి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఎంబీ స్క్వేర్ బై క్యాపిటల్ వి అని రాయొచ్చు. ఎంబీ స్క్వేర్ బై క్యాపిటల్ వి. ఇప్పుడు చూడండి అమ్మా, ప్రెజర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు? ఎంబీ స్క్వేర్ బై క్యాపిటల్ వి. ఇక్కడ వి అంటే కనుక వాల్యూమ్ని డినోట్ చేస్తుంది. సపోజ్ నేను కనుక ఇందులో మన ఒక మాలిక్యూల్ తీసుకుని చెప్పాం మనం, అందులో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, స్మాల్ అని ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మనం చెప్పుకుంటే కనుక ప్రెజర్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చెప్తామంటే ఎన్ ఇంటూ ఎంబీ స్క్వేర్ బై క్యాపిటల్ విగా చెప్తాం. ఎన్ ఇంటూ ఎంబీ స్క్వేర్ బై క్యాపిటల్ విగా మనం చెప్తాం అన్నమాట. ఇది ఇప్పుడు మనం చూస్తే ఒక డైమెన్షన్లోనే చెప్పుకుని వెళ్ళాం, కానీ పార్టికల్కి 3 డైమెన్షన్లో మూవ్ అవ్వడానికి ఫ్రీడమ్ ఉంది. మరి 3 డైమెన్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని దేంతో డివైడ్ చేయాలి? బై 3తో డివైడ్ చేస్తే కనుక, ఎందుకంటే పార్టికల్ ఎన్ని డైరెక్షన్లో మూవ్ అవుతుందంటే 3 డైమెన్షన్. దట్స్ వై పి ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? ఎన్ఎంబి స్క్వేర్ బై 3వి. ఎన్ఎంబి స్క్వేర్ బై 3వి అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎంఎన్ బై వి కనిపిస్తుంది చూసారు ఇక్కడ మీకు. అంటే మాస్ బై వాల్యూమ్ అంటే కనుక అక్కడ మనం ఏం చెప్తాం అంటే డెన్సిటీ అని చెప్తాం. మాస్ బై వాల్యూమ్ అంటే ఏం చెప్తామా? డెన్సిటీ. అంటే దీని నుంచి పి ఈక్వల్ టు 1/3. మనం డెన్సిటీని ఎప్పుడు కూడా దేంతో డినోట్ చేస్తాం అంటే రోతో డినోట్ చేస్తాం. కాబట్టి దీన్ని 1/3 రో వి స్క్వేర్గా మనం రాయొచ్చు. ఇక్కడ వి అంటే స్మాల్ వి అమ్మ, ఇది మర్చిపోకండి, స్మాల్ వి వెలాసిటీ. 1/3 ఇంటూ రో వి స్క్వేర్ కింద రాయొచ్చు. మరి దీని నుంచి ఇక్కడ వి అంటే కనుక వెలాసిటీ, ఏ వెలాసిటీ ఇది? ఆర్ఎంఎస్ వెలాసిటీ. ఈ వి అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ. దీని నుంచి వి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా? 3p బై రో అంటే మీకు తెలిసిందే కదా, 3p వి బై ఎంఎన్. 3pv బై ఎంఎన్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇది ఐడియా ఉంటుంది కదా, రో ఈక్వల్ టు మనకి ఎన్ఎం బై వి అని చెప్పాం కదా, దాన్ని మళ్ళీ ఈ విధంగా రాసుకున్నాం. అంటే నువ్వు ప్రెజర్ పరంగా చూస్తే 1/3 రో వి స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ వి స్క్వేర్ వాల్యూని కనుక చూస్తే 3pv బై ఎంఎన్. దీని నుంచి వి ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ 3pv బై ఎంఎన్. కానీ మనకి పి ఈక్వల్ టు ఏం తెలుసు అమ్మా? పివి ఈక్వల్ టు ఏం తెలుసు? ఎన్ఆర్టీ. పివి ఈక్వల్ టు ఏం తెలుసు? ఎన్ఆర్టీ. అంటే దీని నుంచి వి ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈక్వల్ టు 3nRT బై ఎంఎన్. ఎన్ క్యాన్సిల్ అయితే
v bar equal to root 3RT by m. దీన్ని ఎలా రాయొచ్చు? 3RT by m గా రాయొచ్చు. ఒకసారి చూడండి డెరివేషన్ మొత్తం. అంటే మీరు ఆ ఈక్వేషన్లో చూస్తే కనుక ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈక్వల్ టు రూట్ 3RT by m గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఒకసారి మీరు ఈ ఈక్వేషన్ చూడండి. అది జస్ట్ ఏంటంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ కోసం తీసుకున్నాను నేను. ఈ ఈక్వేషన్ తెచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రెజర్ ఈక్వల్ టు ఏమని ఉందిరా? NM v² by 3v అంతే కదమ్మా ఉంటా. ఇక్కడ v అంటే ఏంట్రా? వాల్యూమ్. మరి దీన్ని ఎలా తీసుకుపోతే పక్కకి PV ఈక్వల్ టు NM v² by 3. కానీ మనకు PV ఈక్వల్ టు NRT అని తెలుసు కదా. దీన్ని ఇంకొక రకంగా రాయాలనుకుంటే బోల్ట్జ్మాన్ పరంగా PV ఈక్వల్ టు ఫార్ములా అంటే NKT. ఈ వాల్యూని ఇక్కడ కనుక పుట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? NKT ఈక్వల్ టు, ఈ వాల్యూని జస్ట్ ఈ ఈక్వేషన్లో పుట్ చేయండి అంతే. NKT ఈక్వల్ టు NM v² by 3. ఈ n క్యాన్సిల్ చేస్తే ఈ 3ని అవతల పక్కకు కనుక పట్టుకొచ్చేస్తే 3KT ఈక్వల్ టు mv². మరి కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటమ్మా? ½ mv². మరి ఇక్కడ కనుక హాఫ్ రావాలంటే బోత్ సైడ్స్ హాఫ్తో మల్టిప్లై చేస్తే అంటే 3/2KT ఈక్వల్ టు ½ mv². ఈ ½ mv² అంటే ఏంటమ్మా? కైనెటిక్ ఎనర్జీ. అంటే నువ్వు దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 3/2KT. అంటే ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా? 3/2KT. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఆ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా. ఫైనల్గా మనం దీని నుంచి కన్క్లూడ్ చేసింది ఏంటంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ ఈక్వేషన్ ఒకటి క్యాలిక్యులేట్ చేసాం మనం. అదేంటంటే రూట్ 3RT by m. అలాగే కైనెటిక్ ఎనర్జీని కూడా మనం డెరైవ్ చేసాం. కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv² అని రాయొచ్చు. ఇక్కడ v అంటే ఆర్ఎంఎస్ అమ్మ. అలాగే దీన్నే మనం 3/2KT. ఇక్కడ K అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. T అంటే టెంపరేచర్. ఎలా రాయొచ్చు? దీంతో పాటు అంటే ఫైనల్గా ఏంటంటే మనం కైనెటిక్ ఎనర్జీకి ఉన్న ఒక ఫామ్ ఏంటంటే ఈ విధంగా 3/2KT కింద రాయొచ్చు. ఈ ఈక్వేషన్స్ మనకి గుర్తుండాలి. ఓకేనమ్మా. ఇది ఈరోజు లెక్చర్. టుమారో లెక్చర్లో మనం మిగిలిన ప్రాపర్టీస్, అదే ఏదైతే పాస్టులేట్స్ ఉన్నాయో పాస్టులేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.